రెబల్ స్టార్ కల్కి మూవీ తుఫాన్ లా వచ్చింది. వసూళ్ల విషయంలో సునామీ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాను ఢీ కొట్టేందుకు పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. బాలీవుడ్ లో అయితే నెగిటివ్ ప్రచారం చేశారు కూడా. ఇన్ని చేసినా కల్కి వసూళ్లను ఆపలేకపోయారు. ఒక్క కల్కి రిజల్ట్ ను మార్చలేకపోయారు. కొండను ఢీ కొట్టబోయి ఆల్రెడీ భారతీయుడు 2 మూవీ బొక్క బోర్లా పడింది. ఇప్పుడు హిందీలో బ్యాడ్ న్యూస్ మూవీ టీమ్ కి హిట్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో చుక్కెదురవుతోంది. కారణం సీన్ లో ఉన్న కల్కినే. ఇలా ఎన్ని చేసినా ఎంతగా నెగిటివ్ బ్యాచ్ రంగంలో దిగినా కల్కి మాత్రం నిదానంగా ప్రతి వీకెండ్ ఈజీగా 100 కోట్లు రాబట్టేస్తోంది. కల్కి మూవీ జూన్ 27న రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి వారం పాత రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. కొత్తవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా వచ్చి 23 రోజులు దాటింది. వసూళ్ల పరంగా కల్కి 1100 కోట్ల క్లబ్లు చేరింది. అయితే ఈలోపు ఎన్ని సినిమాలు వచ్చాయి, వచ్చి వెళ్ళిపోయాయి, ఎన్ని కల్కికి పోటీ ఇవ్వబోయి బోర్లా పడ్డాయో లెక్కేస్తే షాక్ అవ్వాల్సిందే. కల్కి వస్తోందని హిందీలో మైదాన్ మూవీని జూన్ 27 నుంచి జూన్ 3కి ప్రీపోన్ చేశారు. అలా ఓ బడా హిందీ సినిమా స్టార్ మూవీ ప్రీపోన్ అయ్యి కల్కి రేంజ్ ఏంటో తేల్చింది. అందుకు తగ్గట్టే కల్కి మూవీ విడుదలై 20 రోజుల్లో 1000 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతలో జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ అని భయపెట్టపోయాడు శంకర్. కానీ ఏమైంది? భారతీయుడు 2 డిజాస్టర్ అని తేలింది. కల్కి టైంలో కాకుండా మరో ముహూర్తంలో విడుదలైతే కనీసం గ్రాండ్ విజువల్స్ వల్లైనా కొంత ప్లస్ అయ్యేది. ఒకవైపు కథాపరంగా మేకింగ్ పరంగా ఓ రేంజ్లో కల్కి సినిమా నడుస్తుంటే మ్యాటర్ లేని అవుట్డేటెడ్ కథతో వస్తే భారతీయుడు 2ని ఎవరు చూస్తారు? అదే జరిగింది. ఇదేనా హిందీలో బ్యాడ్ న్యూస్ లాంటి మూవీ కూడా కల్కితో కష్టాలు తప్పట్లేదు. యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీతో పాటు ఉరి ఫేమ్ విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ ఉన్న హిట్టాక్ వచ్చిన వసూళ్ల విషయంలో కల్కినే పంచిస్తోంది. ఓన్లీ మండే, ట్యూస్డే, వెన్స్డే వసూళ్ల విషయంలో నార్త్లో బ్యాడ్ న్యూస్ మూవీకి కలిసి వస్తోంది. మళ్ళీ గురు, శుక్ర, శని ఆదివారాల్లో కల్కినే నార్త్ మార్కెట్ని ఇంకా షేక్ చేస్తోంది. అంతేనా, మీర్జాపూర్ 3వ సిరీస్ కూడా వచ్చిన ఓటీటీ ఆడియన్స్ థియేటర్స్కి రాగలుగుతున్నారంటే కల్కి మ్యాజిక్కే. ఎలా చూసినా కల్కి విడుదలైనప్పటి నుంచి కొండలాంటి ఈ సినిమాను ఢీ కొట్టేందుకు ఎన్ని ప్రయోగాలు వచ్చినా సైడ్కి వెళ్ళిపోవాల్సి వస్తోంది. మెగా పవర్ స్టార్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది త్రిబుల్-ఆర్. అలానే యంగ్ టైగర్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది త్రిబుల్-ఆర్. సరే, ఆ హిట్ తర్వాత వచ్చిన గ్లోబల్ గుర్తింపు తగ్గట్టే పెద్దగా కెరియర్ ని ప్లాన్ చేస్తే ఈ ఇద్దరి హీరోలకి చుక్కలు చూపిస్తున్నారు అరవతంబిలు. ముఖ్యంగా ఎన్టీఆర్ మూవీ దేవర విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సమస్యలు తెస్తుంటే సమస్యని సినిమాగా మార్చే ప్రయత్నం చేశాడు లివింగ్ లెజెండ్ శంకర్. ఇంకా ఈ మాత్రంగానికి తనని లివింగ్ లెజెండ్ అనాలా అంటే బిరుదిచ్చారు కాబట్టి తప్పదు. కానీ శంకర్ కూడా గేమ్ చేంజర్ విషయంలో మళ్ళీ కొత్త సమస్య తెచ్చాడా? చరణ్ ఈ విషయంలో విసిగిపోయాడా? హ్యావ్ ఎ లుక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరికీ తమిళ కష్టాలు తప్పట్లేదు. అరబోళ్ల వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. దేవర్ విషయానికి వస్తే ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక రిలీజ్కి 60 రోజుల టైమే ఉంది. కానీ ఇంతవరకు దేవర పాటలను పూర్తి చేయలేదు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఒక్క ఫియర్ సాంగ్ వదిలారు, కానీ అది ఎన్టీఆర్ రేంజ్కి తగ్గట్టు లేదు. అదేంటో అనిరుద్ధ్ ఎప్పుడూ తెలుగు సినిమాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చిందే లేదు. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, యూటర్న్ ఏది చూసినా అంతే. మంచి ట్యూన్లు, క్వాలిటీ మ్యూజిక్ కేవలం తమిళ సినిమాలకే ఇస్తున్నాడనే కామెంట్లున్నా పిలిచి మరీ అనిరుద్ధ్కి ఆఫర్ చేశాడు కొరటాల శివ. కానీ తను దేవర తాలూకు ఒకే సాంగ్ని పూర్తి చేసి మిగతా పాటలను కంపోజ్ చేయడంలో నెగ్లెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్గా భారతీయుడు 2 కూడా ఇలానే చేశాడు. అది తమిళ మూవీనే. శంకర్ లాంటి లివింగ్ లెజెండ్కి ఇలా చేసినాడు, ఇక మనోళ్ళకి ఏమంత కమిటెడ్గా ఉంటాడు? టాలీవుడ్లో అనిరుద్ధ్ మీద పేలుతున్న కామెంట్. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ దేవర టీంని, ముఖ్యంగా ఎన్టీఆర్కి ట్రబుల్ క్రియేట్ చేస్తుంటే రామ్ చరణ్కి మరో తమిళ్ పర్సన్ చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే లివింగ్ లెజెండ్ శంకర్. ఈయన గతం ఎంతో ఘనం. కానీ వరుసగా 4 ఫ్లాపులు ఫేస్ చేసిన ఈ దర్శకుడు గేమ్ చేంజర్ షూటింగ్ని సీరియల్ కంటే దారుణంగా డిలే చేస్తూ తీశాడు. భారతీయుడు 2, భారతీయుడు 3 మీదే ఫోకస్ పెంచి గేమ్ చేంజర్ని నెగ్లెక్ట్ చేసిన శంకర్ అంతా చేసి భారతీయుడు 2తో చేతులు కాల్చుకున్నాడు. అంత ఫోకస్డ్గా తీసిందే అలా ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ తీసిన గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా త్రిబుల్-ఆర్తో గ్లోబల్ స్టార్స్గా మారిన చరణ్, తారక్ ఇద్దరికీ అరవ బ్యాచ్ వల్లే సమస్యలు ఎదురవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అల్లు ఫ్యామిలీకి చాలా దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు. ఇంకా చాలా రకాల రూమర్స్ వచ్చాయి, కానీ అవేవి రూమర్స్ కాదు నిజాలు అని ఒకరు సీల్ వేసి కన్ఫర్మ్ చేశారు. జబ్బుకు మందేస్తే మానిపోవాలి కానీ పెరగకూడదు. కానీ ఇక్కడ అదే జరిగింది. బన్నీ పవన్ మధ్య కాదు, అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని కవర్ చేయబోయి రూమర్స్ అన్ని నిజమే అన్నట్టు క్లియర్ చేశాడో నిర్మాత. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరగబోతోంది? టేక్ ఏ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంప ముంచాడు నిర్మాత బన్నీవాసు. అంతా అనుకున్నట్టు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గ్యాప్ లేదని, అవన్నీ చిన్న విషయాలంటూ పాత గాయాన్ని తవ్వితీశాడు. అసలే ఎలక్షన్స్ టైంలో బన్నీ వెళ్లి వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. జన సైనికులకు అల్లు ఆర్మీకి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైపోయింది. దీనికి తోడు టీడీపీ ఫ్యాన్స్, ఓటర్స్ ఇలా చాలామంది బన్నీకి వ్యతిరేకమయ్యారు. ఇదేమైనా ఏపీలో ప్రభుత్వం మారిపోయింది, అంత సద్దు మణిగింది అనుకుంటే ఇప్పుడు సీన్లోకి వచ్చిన నిర్మాత బన్నీవాసు అసలు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు లేవనేలా కవర్ చేయబోయాడు. ఒకరు నిర్ణయం తీసుకుంటే చాలామంది ఉన్న ఫ్యామిలీలో చిన్న ఇష్యూస్ రావడం కామన్. సింగిల్ అకేషన్ వస్తే చాలు మెగా ఫ్యామిలీ అంతా యూనిటీగా ఉంటుందన్నాడు. అంటే దాని అర్థం అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో క్లోజ్గా లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక పుష్ప 2 మీద కూడా రూమర్లు పెరిగాయి. బన్నీ గెడ్డం తీసేయడం, సుకుమార్కి ఐకాన్ స్టార్కి మధ్య గ్యాప్ రావడం, షూటింగ్ డిలే వల్ల ఇలా బన్నీ ఫైర్ అయ్యాడనే గుసగుసలు పెరిగాయి. అవన్నీ అబద్ధాలని చెప్పి ఎడిటింగ్ అయ్యాకి క్లైమాక్స్ తీస్తారు కాబట్టి అందుకు 35 రోజులు పడుతుందని, అంతవరకు గెడ్డం ఎందుకనే బన్నీ తీశాడు, తర్వాత ఎలాగో పెరుగుతుంది కదా అన్న మీనింగ్ వచ్చేలా కవర్ చేశాడు. ఇవన్నీ ఒకెత్తైతే జన సైనికుడిగా ఎమ్మెల్యేగా ఫైట్ చేయొచ్చు కదా అని పవన్ అంటే అల్లు అరవింద్ గారిని అడగాలనడం, సొంతంగా నిర్ణయం తీసుకునే రోజొస్తే కలవమని పవన్ అన్నాడని చెప్పడం కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ని క్లియర్గా తెలిసేలా చేస్తోంది. దీంతో బన్నీవాసు మెగా గ్యాప్ని కవర్ చేయబోయి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడనే కామెంట్లు పెరిగిపోయాయి. కల్కి మూవీ రికార్డుల జోరు ఇంకా కొనసాగుతుంది. కేవలం 7 కోట్లు వస్తే RRR మూవీ లైఫ్ టైంలో సాధించిన రికార్డ్ని కల్కి 30 రోజుల్లో బ్రేక్ చేసినట్టు అవుతుంది. అంతేకాదు బాహుబలి 2 మూవీ లైఫ్ టైంలో క్రియేట్ చేసిన భారీ రికార్డును కూడా కల్కి ఈ వారమే బ్రేక్ చేయబోతుంది. సండే వరకు కూడా అవసరం లేదు, శనివారం కల్లా 2 రికార్డులు బ్రేక్ అవబోతున్నాయి. 7 కోట్లతో ముందుగా నార్త్ ఇండియాలో రికార్డుని క్రియేట్ చేయబోతున్న కల్కి ఈజీగా ఆగస్టు ఎండ్ కల్లా ఇండియాలోనే నంబర్ 1 మూవీగా రికార్డు క్రియేట్ అయ్యేలా ఉంది. వసూళ్ల లెక్కల్ని అంచనా వేస్తే ఆ రికార్డులు రీసౌండ్ గట్టిగానే ఉండబోతోందని తేలింది. కల్కి మూవీ ప్రతి వారం ఏదో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ వారం RRR తాలూకు 2వ రికార్డ్ని బ్రేక్ చేయబోతోంది. ఇది నిజంగా నిజం. ఆల్రెడీ యూఎస్లో 12 మిలియన్లు ఉన్న RRR రికార్డ్నే కాదు, పఠాన్, జవాన్, సలార్ రికార్డులను కూడా బ్రేక్ చేసి 18 మిలియన్స్ రాబట్టింది కల్కి మూవీ. ఇప్పుడు నార్త్ ఇండియాలో మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఇప్పటి వరకు ఉత్తరాది మార్కెట్లో కల్కికి 267.65 కోట్లు వచ్చాయి. అంటే RRR నార్త్లో రాబట్టిన 275 కోట్లకి మరో 7 కోట్ల దూరంలో ఉంది కల్కి. RRR విడుదలై 50 రోజులకి నార్త్లో 275 కోట్లు వస్తే కల్కి విడుదలైన 30 రోజుల్లోనే ఆ రికార్డుని బ్రేక్ చేసేలా ఉంది. ఈ వీకెండ్లోగా మరో 7 కోట్లు కాదు, ఈజీగా 20-30 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 275 కోట్ల RRR రికార్డు బ్రేక్ చేయడం కాదు, కల్కినే కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ 1100 కోట్లు రాబట్టిన కల్కి ఈ వీకెండ్లోగా 1200 కోట్ల క్లబ్లో చేరేలా ఉంది. ఇక వీకెండ్లోగా 22 మిలియన్ల వసూళ్లతో యూఎస్లో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసేలా ఉంది. ఇలా మెల్లిగా పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఇదే ఇండియాలో యూఎస్ వసూళ్లలో నెంబర్ 1 అయ్యేలా ఉంది. వసూలు డ్రాప్ అయ్యి మళ్ళా పెరుగుతుండడం వల్లే ఇలా జరుగుతోంది.